స్టాక్ మార్కెట్ గురించి ఇంతగా చెప్తున్నాడు, ఇతను ఎవరు అనే క్వశ్చన్కి ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్, నా ట్రేడింగ్ జర్నీ చెప్తాను. అలాగే నేను ఎలాంటి వాడిని ఈ ఛానల్ పర్పస్ సైడ్ చెప్తాను. First of all, thank you so much for helping my first video to reach 100k views in a short time on Facebook and Instagram. మాది ప్రాపర్ కనిగిరి నియోజకవర్గము, ఆంధ్రప్రదేశ్లో. ప్రజెంట్ స్టేయింగ్ బెంగళూరు అవుట్స్కట్లో, చాలా గ్రీనరీ ఉన్నటువంటి లేఅవుట్లో. మా ఇంటికి ఎవరైనా రావచ్చు, కలవచ్చు. సో ఆల్వేస్ వెల్కమ్. చిన్నప్పటి స్కూల్ బెంగళూరు శివాజీ నగర్లో గవర్నమెంట్ స్కూల్లో. 1 year పాలిటెక్నిక్ ఇన్ SIS. ఇక్కడే నాకు ఎడ్యుకేషన్ బ్రేక్ పడింది డ్యూ టు బ్యాడ్ లక్. అప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఇంటర్మీడియట్ నేతాజీ జూనియర్ కాలేజ్లో చదివాను. కనిగిరిలో ఉంటుంది కాలేజ్. అగైన్ బ్యాడ్ లక్ తోటి ఇంజనీరింగ్ జాయిన్ కాలేకపోయాను. సో అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. మళ్ళీ బెంగళూరులో MBA చదవాలని వచ్చి MCA చేశాను. అది MEG కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. నాకు 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ IT ఇండస్ట్రీలో ఉంది. 9 years వరకు ఆల్మోస్ట్ ట్రేడింగ్లోకి వచ్చాను. ఆ టైం జూతంలాగా ఆడేవాడిని. ఎందుకు పెడుతున్నాను, ఎందుకు తీస్తున్నాను అర్థమయ్యేది కాదు. సో జస్ట్ ఏమంటే ఎంట్రీ ఇస్తున్నాను, ఒక్కొక్కసారి ప్రాఫిట్ వచ్చేది, ఒక్కొక్కసారి లాస్ వచ్చేది. ఎందుకు లాస్ వచ్చేది అర్థమయ్యేది కాదు. సో స్లోగా అర్థం చేసుకొని ట్రై చేసేవాడిని, కానీ అర్థమయ్యేది కాదు. సో నేను చేయని టెక్నికల్ అనాలిసిస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ టచ్ చేస్తుంటాను, RSI, MACD. కానీ ఎక్కడో కొడుతుంది అనిపిస్తూ ఉండేది. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. ఎంత ట్రై చేసినా కూడా ప్రాఫిట్స్ వచ్చేవి కాదు. నా వల్ల 30+ మెంబర్స్కి జాబ్ వచ్చింది స్టార్టింగ్లో. సో వాళ్ళందరూ బాగానే సెటిల్ అయ్యారు. నాకన్నా టాలెంట్ లేని వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. కానీ నేనేందుకు సెటిల్ కావడం లేదు, నేనేందుకు సంపాదించలేకపోతున్నా అనిపిస్తూ ఉండేది. నా అనుభవం ప్రకారం మనం ఎంత కష్టపడి చదివినా, మనం ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసినా మనకి అదృష్టం లేకపోతే మనకి కలిసి రాదని. సో ఎప్పుడైతే నేను ఇది తెలుసుకున్నానో, రిగ్వేరిక్ ఎనర్జీస్ గురించి బాగా స్టడీ చేసి నా అదృష్టాన్ని ఎప్పుడైతే ఫిక్స్ చేసుకున్నానో, ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్లో కానీ అన్నింటిలోనూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ కూడా. ఈ మెటీరియల్ వరల్డ్లో అదృష్టం అంటే ఈ పంచభూతాల యొక్క సపోర్ట్. సో వాటి సపోర్ట్ లేకుండా ఈ మెటీరియల్ వరల్డ్లో మనం ఎక్కడ నెగ్గలేమని. సో కొంతమంది డిఫాల్ట్గా వాళ్ళు వాటిని డిస్టర్బ్ చేయరు కాబట్టి, సో వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు కలిసి వస్తుంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళకి ఫీల్ అవుతుంటారు. అక్కడ ఏం లేదు. మనకి డిఫరెన్స్ ఏమంటే వాళ్ళకి అదృష్టం ఉంది, మనకు అదృష్టం లేదు, అంతే. వాళ్ళు కష్టపడతారు, మనం కష్టపడతాం. ఈ ఛానల్ పర్పస్ ఏమంటే, ఎవడైతే స్టాక్ మార్కెట్లో ఓడిపోయాడో వాడు మళ్ళీ వచ్చి నాతో డిన్నర్ చేసి వాడు సక్సెస్ సాధించింది చూపించాడు అందరికీ. నేను ఓడిపోయిన చోటనే గెలవడం మొదటి వాడిని. సో మిమ్మల్ని కూడా గెలిపించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ₹1,00,000 పెట్టినా కూడా ఇలాంటి కోర్స్ దొరకదు. సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. వేదిక్ ఎనర్జీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను సపరేట్గా ఒక సిరీస్ చేస్తాను. మీకు మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను. మన వల్ల నలుగురు బాగుపడ్డారని తెలిసే కిక్ ఉంటుంది చూడండి, దాంట్లో వచ్చే కిక్ మనీ మేకింగ్ నాకు రాదు. అందుకే ఎలాగో స్టాక్ మార్కెట్ సంపాదించుకోగలను, అలాగే నలుగురు సహాయం చేద్దామని ఇలా చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్.